హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల. ఈరోజు వీడియోలో గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ వీడియో అయితే చూపించబోతున్నానండి. ఇక్కడ గ్యాస్ స్టవ్ వచ్చేసి ఎవరైనా తీసుకోవాలి అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. ఇక్కడ నేను తీసుకున్న గ్యాస్ స్టవ్ వచ్చేసి 4 బర్నర్ గ్యాస్ స్టవ్ అన్నమాట. ఇక్కడ నేను తీసుకున్న గ్యాస్ స్టవ్ వచ్చేసి ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదండి. జస్ట్ నేను తీసుకున్నాను కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుందేమో చూపిస్తే అని చెప్పి చూపిస్తున్నాను అంతేనండి. ఇక్కడైతే మనకి గ్యాస్ స్టవ్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. ఈ గ్లాస్ స్టవ్ ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నామండి. ఇంతకుముందు స్టీల్ స్టవ్ మాత్రమే యూజ్ చేసేవాళ్ళం. దీని గురించి మనము షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ దీని గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేశారండి. ఇది ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అని కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడ నేను తీసుకున్న గ్యాస్ స్టవ్ వచ్చేసి ఫ్యాబర్ కంపెనీ అండి. ఈ గ్లాస్ స్టవ్ కాస్ట్ వచ్చేసి 10,500 రూపీస్ అయితే పడిందండి. కానీ ఈ స్టవ్ మేము దీపావళి ఆఫర్లో తీసుకుంటే 8,000 రూపీస్కే ఈ గ్యాస్ స్టవ్ అనేది వచ్చింది. ఈ గ్యాస్ స్టవ్ మనము షోరూమ్కి వెళ్ళి దీన్ని మనం బుక్ చేసుకున్న తర్వాత 4-5 డేస్కి మనకి ఇంటికైతే డెలివర్ చేసి వెళ్ళిపోయారండి. ఇది డెలివరీ ఛార్జెస్ అయితే ఏమీ తీసుకోలేదు, మనకి ఫ్రీగానే డెలివరీ చేశారు. ఇలా గ్లాస్ స్టవ్ మనకి డెలివరీ చేసి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇది ఫిట్ చేసుకోవడం రాకపోతే మనకి ఎలక్ట్రీషియన్ని కూడా పంపిస్తారండి. ఎలక్ట్రీషియన్ మనకి ఇది ఫిట్ చేసి దీని గురించి మనకి మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లియర్ చేసి వెళ్ళిపోతారండి. అంటే మనం ఫస్ట్ టైం వాడుతుంటే దీని గురించి తెలియకపోతే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లేదంటే మనము దీంట్లో ఒక బుక్లెట్ అనేది ఇస్తారు కదా, దాన్ని ఫాలో అయితే సరిపోతుందండి. దాంట్లో ఇంకా ఏమైనా మనకి డౌట్స్ ఉంటే షోరూంలో మనకి ఈ ప్రోడక్ట్ చూపించిన అతని నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళ నెంబర్ కూడా ఇస్తారండి. వాళ్ళకు పూర్తిగా మళ్ళీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. మెయిన్గా ఇక్కడ మనకి గ్యాస్ స్టవ్ తీసుకోవాల్సినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అయిపోతుందండి. ఇక్కడ గ్యాస్ స్టవ్ అయితే నేను అన్బాక్సింగ్ చేసేసి కిచెన్లో కౌంటర్ టాప్ పైన అయితే సెట్ చేసుకున్నానండి. తర్వాత ఈ స్టవ్కి వచ్చిన నాబ్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకున్నానండి. అన్నీ పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మనం కాల్ చేసి వాళ్ళని అడగొచ్చండి. ముందుగా మనము గ్లాస్ స్టవ్ని తీసుకునేటప్పుడు ఇక్కడ గ్యాస్ స్టవ్కి వచ్చిన గ్లాస్ అనేది మందము 8 mm మందం ఉండేలాగా చూసుకోవాలి. ఇక్కడ ఈ గ్యాస్ గురించి ఇప్పుడు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి. ఇక్కడ నేను 4 బర్నర్ గ్యాస్ స్టవ్ తీసుకున్నాను కదా, మనకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఉన్న బర్నర్ వచ్చేసి పెద్ద సైజు బర్నర్ అనమాట. మళ్ళీ రైట్ సైడ్ ముందున్న బర్నరు అది స్మాల్ బర్నర్. లెఫ్ట్ సైడ్ వెనకాలన్న బర్నర్ మీడియం సైజు, అలాగే రైట్ సైడ్ వెనకాలన్న బర్నర్ వచ్చేసి మళ్ళీ బిగ్ సైజ్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ ముందున్నది, రైట్ సైడ్ వెనకాలన్న బర్నర్లు 2 కూడా పెద్ద సైజులో ఇచ్చారండి. అలాగే మిగతాది ఒకటి స్మాల్ సైజు, రెండోది మీడియం సైజు. ఈ విధంగా 4 బర్నర్లు అయితే వచ్చాయండి. నాబ్స్ కూడా అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ఇక్కడ నేను ముందుగానే ఈ పైపుని అయితే ఫిట్ చేసుకున్నాను. ఈ గ్లాస్ మందం మాత్రం 8 mm మందం అయితే ఉందండి. ఇంతకంటే తక్కువ మందంలో కూడా గ్లాస్ అయితే ఉన్నాయండి వేరే స్టవ్లకి. కానీ మినిమం 8 mm ఉండేలాగా చూసుకోవాలన్నమాట. మనము ఈ గ్లాస్ స్టవ్ని ఎప్పుడైనా సరే స్టీల్ స్టవ్ వాడినంత రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేయకూడదండి. దీన్ని కొంచెం మనము కేర్ తీసుకోవాలి. అలా అయితే మనకి ఈ గ్లాస్ స్టవ్ అనేది ఎక్కువ సంవత్సరాలు వస్తుందన్నమాట. మనము వంట చేసిన తర్వాత మనకి గ్యాస్ స్టవ్కున్న ఈ గ్లాస్ అనేది బాగా వేడిగా ఉంటుందండి. ఆ వేడి మీద మనము ఈ స్టవ్ మీద ఏదైనా కూరలు కానీ చారులు కానీ పడితే ఆ వేడి మీద అస్సలు క్లీన్ చేయకూడదండి. అలాగే గ్లాస్ వేడిగా ఉన్నప్పుడు చల్లటి వాటర్ని స్ప్రింకిల్ చేసి అస్సలకి క్లీన్ చేయకూడదు. ఎందుకంటే ఇది గ్లాస్ వేడిగా ఉన్నప్పుడు చల్లటి వాటర్ పడితే గ్లాస్ అనేది తొందరగా బ్రేక్ అవుతుందండి. అందువలన మనకు వంట అయిపోయిన తర్వాత గ్లాస్ పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనము ఈ గ్యాస్ స్టవ్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఈ స్టవ్ స్టీల్ స్టవ్ లాగా వేడిగా ఉన్నప్పుడు క్లీన్ చేసుకోకూడదు అనమాట. మనకి ఈ గ్యాస్ స్టవ్తో పాటు ఇలా చిన్న బుక్లెట్ అనేది వస్తుందండి. దీంట్లో మనకి ఎలా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారో దాన్ని బట్టి ఫాలో అయితే సరిపోతుందండి. గ్లాస్ స్టవ్ పైన ఎలా యూజ్ చేయాలి దాన్ని, అలాగే దీన్ని ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇది వారంటీ మొత్తం కూడా దీంట్లో అన్ని క్లియర్గా ఇచ్చారండి. దీని ఇన్స్టాలేషన్ కూడా దీంట్లోనే ఉంటుంది. దీన్ని బట్టే మనము గ్యాస్ స్టవ్ని ఇన్స్టాలేషన్ కూడా చేసుకోవచ్చండి. ఇలా ఫస్ట్ అయితే ఈ బుక్‌ని ఫాలో కండి. మనకి పూర్తిగా గ్యాస్ స్టవ్ గురించి అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ గ్లాస్ స్టవ్‌ని
మనము స్టీల్ గ్లాస్ స్టవ్ వాడినంత రఫ్ అండ్ టఫ్‌గా అయితే యూజ్ చేయకూడదండి. ఈ గ్లాస్ స్టవ్‌ని మనము క్లీన్ చేసేటప్పుడు కూడా సాఫ్ట్ స్క్రబ్బర్‌తోని మాత్రమే స్పాంజ్ ఇలాంటి స్క్రబ్బర్‌తోని మాత్రమే క్లీన్ చేసుకోవాలండి. స్టీల్ స్క్రబ్బర్‌తోని అస్సలు క్లీన్ చేసుకోకూడదు. ఎందుకంటే ఈ గ్లాస్ పైన అన్ని స్క్రాచెస్ పడతాయండి. అలా క్లీన్ చేసుకుంటే ఎక్కువ రోజులు మనకి ఈ స్టవ్ నీట్‌గా కనిపిస్తుంది. ఇక్కడ నేను కొత్తగా స్టవ్ తీసుకున్నాను కాబట్టి ముందుగా ఇక్కడ పాలైతే వేడి చేస్తున్నానండి. ఈ స్టవ్‌కి ఫ్లేమ్ అనేది ఎంత పెద్దగొస్తుందో, ఎంత చిన్నగొస్తుందో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. లైట్ వెలుతురుకి సరిగ్గా కనిపించట్లేదు కానీ, ఫ్లేమ్ అయితే చాలా పెద్దగానే వస్తుందండి. ఇక్కడ చూపిస్తుంది మాత్రం హై ఫ్లేమ్‌లో పెట్టుకున్నాను. హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే మన గిన్నె ఎంత పెద్దగుందో అంత మంట వస్తుందండి. మీడియం ఫ్లేమ్‌లో ఇలా ఉంటుందనమాట. సిమ్‌లో పెట్టుకుంటే ఫ్లేమ్ అనేది ఇలా పూర్తిగా తగ్గిపోయి ఫ్లేమ్ అనేది ఇంత అంటే మనకి సరిగ్గా కనిపించట్లేదు కానీ, మనకి ఫ్లేమ్ అనేది ఇలా వస్తుందండి. లైట్ వెలుతురుకి మీకు ఫ్లేమ్ సరిగ్గా కనిపించట్లేదండి. ఇక్కడ లైట్ ఆఫ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఫ్లేమ్ ఇప్పుడు సిమ్‌లో ఉందండి. అది సిమ్‌లో నుంచి ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టాను. మీడియం ఫ్లేమ్‌లో నుంచి హై ఫ్లేమ్‌లోకి పెట్టాను. చూడండి మనకి గిన్నె ఎంత పెద్దగా ఉందో ఫ్లేమ్ అనేది అంత పెద్దగా వస్తుందనమాట. ఇలా లైట్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఫ్లేమ్ అనేది కరెక్ట్‌గా క్లియర్‌గా కనిపిస్తుందండి. అంతేనండి. ఇలా ఫ్లేమ్ అయితే ఈ విధంగా ఉంది. పక్కన ఉన్నది ఇంకో చిన్న బర్నర్ ఫ్లేమ్ కూడా చూపిస్తాను. ఇలా ఫ్లేమ్ అయితే బాగొస్తుందండి. ఇది కూడా సిమ్‌లో పెట్టినా, మీడియం ఫ్లేమ్‌లో పెట్టినా ఇది కూడా ఫ్లేమ్ అయితే చాలా బాగొస్తుంది. అంతేనండి. స్టవ్ అయితే చూడటానికి చాలా బాగుంది. స్టవ్ అయితే ఫస్ట్ టైమ్ వాడుతున్నాను. ఇది ఒక 6 మంత్స్ వాడిన తర్వాత ఎలా ఉందో చెప్పగలనండి. ఎందుకంటే నేను కూడా ఇది ఫస్ట్ టైమ్ వాడటం కాబట్టి, నాకు తెలిసిన వరకు బుక్‌లో వాళ్ళు మెన్షన్ చేసిన వరకైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేసానండి. ఫస్ట్ టైమ్ ఇలా మీకు కూడా తెలియాలని చూపిస్తున్నానండి. అంతేనండి. నా ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా ఛానెల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.